హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ అండ్ ఆనియన్ పకోడీ. మనకి ఈవినింగ్ కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది కదా, ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు అయితే వేడిగా ఏదైనా చేసుకోవాలని తినాలనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? మరి ఇంకెందుకు, ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వంట సోడా తీసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా, మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక ఎగ్లో 2 పీసెస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4 పీసులు కూడా చేసుకోండి, లేదంటే ఎగ్ను డైరెక్ట్గా అలా కూడా పిండిలో ముంచి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ ఎగ్గుని పిండిలో ముంచుకొని స్పూన్తో ఇలా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలాగే వేసుకుందాము. ఇప్పుడు మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, కాలిపోయిన ఎగ్ బజ్జీ. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. అదేవిధంగా మిగతావి కూడా వేసుకుందాము. చూడండి, ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కొంచెం పిండి మిగిలిపోతుంది కదా, అది వేస్ట్ కాకుండా అందులో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్ పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఆ పిండిలో కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంటికి సడన్గా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పకోడీ కాలిపోయింది చూడండి. చూడండి, ఆనియన్ పకోడీ అండ్ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.